హలో గైస్, వెల్కమ్ టు ఈ స్మార్ట్ ఎడ్యుకేషన్. సో ఫ్రెండ్స్, మనమందరము ఇప్పుడు ప్రజెంట్ అయితే మన ఛానల్లో సో నెక్స్ట్ టెట్ ఎగ్జామ్కి సంబంధించిన క్లాసెస్ని నిర్వహిస్తున్నాం. సో అందులో భాగంగా మనము గత మే నెలలో జరిగిన టెట్కి సంబంధించిన ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్ 1, పేపర్ 2 పెట్టాం. అదే కాకుండా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ని పెడుతున్నాం. అదే కాక ఇప్పుడు ఇంగ్లీష్ విషయానికి వస్తే ఇంగ్లీష్లో ప్రతి క్లాస్ మన తెలంగాణ టెక్స్ట్ బుక్స్కి సంబంధించి ప్రతి క్లాస్ థర్డ్ అయితే, ఫోర్త్ అయితే, ఫిఫ్త్ అయితే ఇట్లా ప్రతి క్లాస్కి సంబంధించి ప్రతి లెసన్ బ్యాక్ సైడ్ అయితే మనకి గ్రామర్ బిట్స్ ఉంటాయో అవన్నీ గ్రామర్ బిట్స్, అన్ని లెసన్స్ గ్రామర్ బిట్స్ ఒకటే వీడియోలో అలా ఒక క్లాస్కి ఒక వీడియో, ఆ విధంగా 3rd to 10th వరకు పెట్టాం. అదే కాకుండా ప్రతి టాపిక్కి గత టెట్ పరీక్షలలో వచ్చిన ప్రశ్నల జవాబుల్ని చూసాం. ఎందుకంటే చూడండి, సీక్వెన్స్ ఆఫ్ సెంటెన్స్ కానివ్వండి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కానివ్వండి, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ కానివ్వండి, అలాగే టెన్సెస్ అని, క్వశ్చన్ ట్యాగ్స్ అని ప్రతి టాపిక్కి సంబంధించిన వీడియోస్ అన్నీ మన ఛానల్కి వెళ్తే మీకు వీడియో సెషన్లో ఉంటాయి. ఇప్పుడు ఇక మనం ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ మెథడాలజీ స్టార్ట్ చేసుకుందామండి. ఒక సబ్జెక్టే కాదండి, మనం చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి కానివ్వండి, మ్యాథ్స్, ఫిజిక్స్, సోషల్, ఈవీఎస్ ఇవన్నీ మనం లైన్గా పెట్టుకుంటూ వెళ్తాం. కాబట్టి టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా మన స్మార్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్లో కేవలం మనం టెట్ డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్, బిట్ పేపర్స్, ప్రాక్టీస్ బిట్స్, గ్రాండ్ టెస్ట్స్, అలాగే ఈ నోట్స్ ఇవన్నీ పెడుతూ ఉంటాం. అది కూడా మన తెలుగులో ఇంగ్లీష్ మీడియం పిల్లలకి మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది మన ఛానల్. సో కాబట్టి ఇప్పుడు ఇక ఈ వీడియో నుండి మనము ఇంగ్లీష్ మెథడాలజీ అండి. ఇంగ్లీష్ మెథడాలజీలో ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనేసి మన టాపిక్ అండి, ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్. సో అందులో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే గత టెట్ ఎగ్జామ్స్లలో వచ్చిన క్వశ్చన్స్ మరియు వాటి ఆన్సర్స్ని చూద్దామండి. మనం ఎప్పుడు కూడా గత టెట్ పేపర్లను, గత డిఎస్సి పేపర్లను ఎందుకు ఫోకస్ చేస్తున్నామంటే ఎగ్జామినర్ ఏ విధంగా క్వశ్చన్ అడుగుతున్నాడు అనేది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. ఏదో సిలబస్ తెలుసుకున్నాం కదా, ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసుకుందాం, బుక్స్ ఉన్నాయని ప్రిపేర్ చేసుకుంటే అది 100% ఇవ్వదండి. ఎందుకంటే ఎగ్జామినర్ ఏ కోవలు అడుగుతున్నాడు, ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంది అని తెలుసుకున్న తర్వాతనే మనము చదువుకోవడం మొదలు పెడితే మనకు ఏ విధంగా క్వశ్చన్ అడుగుతాడో తెలుస్తుంది. కాబట్టి నేను ప్రతి టాపిక్లో గత టెట్ క్వశ్చన్స్ని ఫోకస్ చేస్తూ టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వితౌట్ మేకింగ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్లో ప్రీవియస్ బిట్స్ అని ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ టెట్కి సంబంధించి 2018లో అడిగిండు. ఇది మన టెట్లో పోయినసారి కూడా అడిగిండు ఫ్రెండ్స్, నాకు గుర్తు ఉంది, నేను కూడా రాశాను. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిక్లేర్డ్ హిందీ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్ అండ్ రికమెండెడ్ ద యూజ్ ఆఫ్ ఇంగ్లీష్ ఫర్ ద అఫీషియల్ పర్పస్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 15 years? మరి అది ఏ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన అది ఆర్టికల్ అంటే మనకు ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 343 అనేది మన కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో హిందీని అఫీషియల్ లాంగ్వేజ్గా చెప్పింది. ఇంగ్లీష్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ మరి మోడర్నైజేషనా, వెస్టర్నైజేషనా, సివిలైజేషనా, సోషలైజేషన్? మోడర్నైజేషన్. ద కంట్రీ విచ్ హ్యాస్ మోర్ ఇంగ్లీష్ స్పీకర్స్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్ దెన్ ఎనీవేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్? ఏ కంట్రీలో సెకండ్ లాంగ్వేజ్ స్పీకర్స్ ఎక్కువగా ఉన్నారు అంటే ఇండియాలో సెకండ్ లాంగ్వేజ్ స్పీకర్స్ ఎక్కువగా ఉన్నారు. ఇది మనకు ఈ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఏపీ టెట్ 2018లోనే వచ్చింది. ఇంకోటి 2018 ఏపీ టెట్లో వచ్చింది. ఇక్కడ బ్రాకెట్లో మీకు ఇయర్ ఉంది, ప్రతిసారి మెన్షన్ చేయలేనండి, ఒకసారి చూడండి. ఇన్ ద పోస్ట్ ఇండిపెండెంట్ ఎరా టు సాల్వ్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్, సిఏబిఈ ప్రపోజ్డ్ ఏ లాంగ్వేజ్ ఫార్ములా ఇన్ 1956. ఐడెంటిఫై ఇట్. మరి ఏంటి ఆ లాంగ్వేజ్ ఫార్ములా అంటే 3 లాంగ్వేజ్ ఫార్ములా. మనకు 3 లాంగ్వేజ్ల సూత్రాలు అని చెప్పేసి ఉంటుంది ఇది. సో మరి ఇది త్రిభాషా సూత్రం అంటాం కదా. సో ఇది 1958లో మనకి చెప్పారు. అండ్ నెక్స్ట్ అది చూడండి అండి, ఇది కూడా మిడిల్ ఇంగ్లీష్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్ నార్మన్ ఇన్వాషన్. మిడిల్ ఇంగ్లీష్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్ నార్మన్. ఇది ఏపీ టెట్ 2018 పేపర్లో వచ్చింది ఇది. ఇంకా నెక్స్ట్ చూద్దామండి మనం, నెక్స్ట్ బిట్స్ ఉన్నాయి ఇంకా మన దగ్గర. ఇక్కడ చూడండి, the student should be considered as qualified for a degree or PG degree unless he has acquired a responsible proficiency in English. ఒక రెస్పాన్సిబుల్ ప్రొఫెషన్ ఉన్నప్పుడు. దిస్ వాజ్ సెడ్ బై, ఎవరు చెప్పారు మరి ఈ విధంగా? ఒక స్టూడెంట్ అనేది డిగ్రీ పీజీ చేశాడని ఎట్లా ఒక ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్లో ఉంటేనే అని ఎవరు చెప్పారు? ఇది కొటారి ఎడ్యుకేషనల్ కమిషన్ ద్వారా మనకు ఇది వచ్చింది, ఈ సిఫార్సు చేయబడ్డది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సర్వ్డ్ యాజ్ లింగ్వా ఫ్రాంకా. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై లింగ్వా ఫ్రాంకా? లింగ్వా ఫ్రాంకా అంటే ఏంటి మరి?
లింక్ లాంగ్వేజ్ అని మీనింగ్. లింగ్వా ఫ్రాంకా అంటే లింక్ లాంగ్వేజ్ అని మీనింగ్. ఇన్ ద ఇండియాస్ కాన్స్టిట్యూషన్ ద షెడ్యూల్ విచ్ గ్రాంట్స్ స్టేటస్ టు లాంగ్వేజ్ ఇన్ ద కంట్రీస్ ఎయిత్ షెడ్యూల్ అట. మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ షెడ్యూల్ గ్రాంట్స్ స్టేటస్ టు లాంగ్వేజ్ ఇన్ కంట్రీ, ఒక లాంగ్వేజ్కి స్టేటస్ ఇచ్చే షెడ్యూల్ ఎయిత్ షెడ్యూల్ అట. నెక్స్ట్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్. ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ ఏంటిది? 500 AD టు 1100 AD అనేది ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ అనబడుతుంది. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ రిగార్డింగ్ ఇంగ్లీష్. రిగార్డింగ్ ఇంగ్లీష్ అట, ఇది కాదంట. మరి ఏంటది? ఇట్ ఈజ్ లాంగ్వేజ్ ఆఫ్ ట్రావెల్ అండ్ టూరిజం, ఇట్ ఈజ్ ద నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా అనేది కాదు కదా అండి. మన ఇంగ్లీష్ మన నేషనల్ లాంగ్వేజ్ ఎందుకైతే, హిందీ అనేది మన నేషనల్ లాంగ్వేజ్. సో ఇట్లా ఈజీగా కూడా ఇస్తారండి, చాలా బాగా ఉంటుంది. ద ఫాలోయింగ్ లాంగ్వేజ్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ యాజ్ అన్ అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. మరి ఏది అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ అసోసియేటెడ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా? ఏ లాంగ్వేజ్? ఇంగ్లీష్ అనేది ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి అండి, ఇంకా ఇంగ్లీష్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా. ఏ సెంచరీలో ఇంట్రడ్యూస్ అయింది? 16th సెంచరీలో ఇంట్రడ్యూస్ అయింది. ద మేజర్ ఫ్యాక్టర్ దట్ లీడ్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ద 12th century ఈజ్ ఏ ఫ్యాక్టర్? ద టూ వరల్డ్ వార్స్ అనేది ఆ టైంలో మనకు జరిగింది. వన్ ఆఫ్ ద ఫీచర్స్ ఆఫ్ లాంగ్వేజ్ మెన్షన్డ్ బిలో ఈజ్ రాంగ్. ఫీచర్స్ ఆఫ్ లాంగ్వేజ్ రాంగ్గా మెన్షన్ చేశారట. మరి అది ఏంటి? లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఎక్స్టెండెబుల్ అనేది రాంగ్గా మెన్షన్ చేయబడిందండి. ఇది ఏపీ టెట్ 2018లో వచ్చింది. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ రిగార్డింగ్ ఏ లాంగ్వేజ్. లాంగ్వేజ్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇది రాంగ్ అట. ఏంటి? లాంగ్వేజ్ ఈజ్ ట్రాన్స్మిట్స్ కల్చర్, ఎక్స్టెండ్ ఫ్యూచర్, క్రియేటివ్. లాంగ్వేజ్ డస్ నాట్ చేంజ్ ఫర్ ఎవర్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే లాంగ్వేజ్ అనేది చేంజ్ కావచ్చు, ఎట్లా చెప్పగలుగుతాం చేంజ్ కదని? సో అది నాట్ ట్రూ. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ రిగార్డింగ్ లాంగ్వేజ్. వీ కెన్ సెట్ ఏ స్టాండర్డ్ లెంత్ ఇన్ ఏ సెంటెన్స్. ఒక సెంటెన్స్ ఇంత లెంత్లోనే ఉండాలి, ఇన్ని సెంటీమీటర్స్ ఇన్ని మీటర్స్లో ఉండాలని సెట్ చేయలేం కదా అండి. లాంగ్వేజ్ ప్రకారం అయితే ఇది కరెక్ట్ కాదు. వీ కెనాట్ ఫైండ్ సీక్వెన్స్, ఇది కరెక్టే. లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ ప్రివేరియేషన్, ఇది కరెక్టే. లాంగ్వేజ్ ఇస్ ఎక్స్టెండబుల్, ఇది కరెక్టే. అకార్డింగ్ టు సైకాలజిస్ట్ బ్యాబ్లింగ్ స్టేజ్ ఈజ్. సైకాలజిస్ట్ ప్రకారంగా బ్యాబ్లింగ్ స్టేజ్ అంటే ఏంటి? 7 నుండి 10 నెలలు, దీన్ని బ్యాబ్లింగ్ స్టేజ్ అంటారు. నెక్స్ట్ 7 to 10 months. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ఫీచర్ ఆఫ్ లాంగ్వేజ్. సో మరి ఇక్కడ కలర్ఫుల్నెస్ ఈజ్ నాట్ ద ఫీచర్ ఆఫ్ నెస్. కలర్ఫుల్గా ఉండాలని ఏం లేదు. ఇక్కడ మన క్రియేటివ్నెస్ ఉండాలి, సిస్టమేటిక్లీ ఉండాలి, ఆర్బిట్రాక్ట్నెస్ ఉండాలి, కానీ కలర్ఫుల్నెస్ ఉండాలనేసి ఏం లేదండి. అండ్ నెక్స్ట్ ఉన్నాయి ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మనకు. ఇవి అన్ని గత టెట్లలో వచ్చిన క్వశ్చన్స్ అండి. ఇక్కడ మనకు బ్రాకెట్లో ఇచ్చాడు. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీచర్ ఆఫ్ లాంగ్వేజ్ ఈజ్ రాంగ్. మరి ఒక ఫీచర్ ఇక్కడ రాంగ్గా ఇచ్చాడు. ఏంటి? లాంగ్వేజ్ డస్ నాట్ కీప్ చేంజింగ్ ఆర్ గ్రూపింగ్ కాన్స్టాంట్లీ. ఇది లాంగ్వేజ్ అనేది చేంజ్ కాదు అనేది మనకు రాంగ్. ఇంతకుముందు ఇది కూడా ఈ క్వశ్చన్ ఇచ్చాడు. అకార్డింగ్ టు సైకాలజిస్ట్ గ్యాగ్లింగ్ స్టేజ్, ఇది సేమ్ రిపీటెడ్గా 0 to 6 months. ఇక్కడ ఇచ్చింది, ఇంతకుముందు ఇచ్చింది గార్గిలింగ్ స్టేజ్ అండి. ఇది ఇంతకుముందు ఇచ్చింది వేరు. ఇప్పుడు చూడండి, అకార్డింగ్ టు సైకాలజిస్ట్ గార్గ్లింగ్ స్టేజ్ 0 to 6 months. మరి ఇప్పటివరకు ఇచ్చింది ఏంటండి? ఇప్పటివరకు మనకి ఏమి ఇచ్చిందంటే ఇక్కడ మీరు చూడండి, ఇది బ్యాబ్లింగ్, ఇది బ్యాబ్లింగ్, అది గార్గ్లింగ్. బ్యాబ్లింగ్ స్టేజ్ అనేది 7 నుండి 10 నెలలు అయితే, అలాగే గార్గ్లింగ్ స్టేజ్ అనేది మనకు ఎప్పటి నుండి ఎప్పటి వరకు అండి? ఎప్పటి నుండి ఎప్పటి వరకు? గార్గ్లింగ్ స్టేజ్ ఈజ్ ఫ్రమ్ 0 to 6 months. అది బ్యాబ్లింగ్, ఇది గార్గ్లింగ్. కన్ఫ్యూజ్ కావద్దండి. సో రైమింగ్గా ఉన్నాయి కానీ కన్ఫ్యూజ్ కావద్దు. అకార్డింగ్ టు సైకాలజిస్ట్ లిస్పింగ్ స్టేజ్. మరి లిస్పింగ్ స్టేజ్ అంటే 25 to 36 months. దీని లిస్పింగ్ స్టేజ్ ఎలా ఉన్నాయి చూడండి. నా పేర్లు గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ పట్టాల్సిందే ఇవి. ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ నామ్ చామ్స్కీ ప్రకారం ఒకటి ట్రూ అట. హీ ఈజ్ సైకాలజిస్ట్, అతను సైకాలజిస్ట్. హీ ఈజ్ బిహేవియరల్ సైకాలజిస్ట్, లైబ్రేరియన్, ఇదంతా రాంగ్ అండి. మనకు నాన్ చామ్స్కీ అనే వ్యక్తి సైకాలజిస్ట్ అంట. నెక్స్ట్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ఫీచర్ ఆఫ్ లాంగ్వేజ్. ఇది ఆల్రెడీ ఇచ్చాడు. కలర్ఫుల్నెస్ ఈజ్ నాట్ ద ఫీచర్. ఇది మనకు టెట్ 2017లో వచ్చిన క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ ద ఫాలోయింగ్ ఈజ్ అంటే రిపీటెడ్గా వస్తున్నాయండి. టెట్ 2018లో వచ్చినాయి, 2017లో కూడా వచ్చింది, కాబట్టి 2025లో కూడా రావచ్చు. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ రిగార్డింగ్ ఇంగ్లీష్. ఇట్ ఈస్ ద నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా. ఇది కూడా చూసిందా, రిపీట్ అయింది. నెక్స్ట్ ద ఫాలోయింగ్ వాజ్ ద చీఫ్ బిహేవియరల్ సైకాలజిస్ట్.
వాట్సన్ అనే వ్యక్తి చీఫ్ బిహేవియరల్ సైకాలజిస్ట్కి ఆయన చీఫ్ బిహేవియరల్ సైకాలజిస్ట్ ఆయన బిహేవియరల్ సైకాలజిస్ట్లో చీఫ్ అనమాట వాట్సన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 26 క్వశ్చన్. అకార్డింగ్ టు సైకాలజిస్ట్స్ బ్యాబ్లింగ్ స్టేజ్ సేమ్ రిపీట్ అయింది చూసింది. ఇది టెట్ 2017లో వచ్చింది, అది 2018లో కూడా వచ్చింది ఏపీ టెట్లో. సో మరి 17 to 10 months బ్యాబ్లింగ్. నెక్స్ట్ ద ఫాలోయింగ్ లాంగ్వేజ్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ యాజ్ అసోసియేట్ అఫిలియేట్ సేమ్ అండి, సేమ్ రిపీట్ అయింది ఇంగ్లీష్. అకార్డింగ్ టు సైకాలజిస్ట్ గార్గిలింగ్ 0 to 6 months. ద ఫాలోయింగ్, ఇది ఎందుకంటే రిపీట్ ఎందుకు అవుతున్నాయంటే అక్కడ 2017లో వచ్చింది, అక్కడ 2018లో ఇలా రిపీటెడ్లో అవుతున్నాయి ఎందుకంటే ఇది గత టెట్కి సంబంధించిన క్వశ్చన్స్ కదా అండి. ద ఫాలోయింగ్ ఈజ్ ద ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ 500 AD, ఇది కూడా సేమ్ అండి రిపీటెడ్ అయిపోయింది. నెక్స్ట్ లింగ్విస్టికల్లీ మోడర్న్ ఇంగ్లీష్ డిఫర్స్ ఫ్రమ్ ద మిడిల్ ఇంగ్లీష్. సో గ్రేట్ ఓవెల్ షిఫ్ట్ ఇన్ వాట్ ఇంగ్లీష్ ఇన్ వాట్ ఈజ్ కాల్డ్ ద. సో మిడిల్ ఇంగ్లీష్, మోడర్న్ ఇంగ్లీష్ డిఫర్స్ ఫ్రమ్ మిడిల్ ఇంగ్లీష్, దీన్ని మనము గ్రేట్ వేవ్డ్ షిఫ్ట్ అని అంటాం. అలాగే ద కంట్రీ విచ్ హ్యాస్ మోర్ ఇంగ్లీష్ స్పీకర్స్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్, ఆల్రెడీ చెప్పినామండి, అది 2018లో వచ్చింది, 2017లో కూడా వచ్చింది. ఇన్ ద పోస్ట్ ఇండిపెండెంట్ ఎరా టు సాల్వ్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ కే ప్రపోజ్డ్ ఏ లాంగ్వేజ్ ఫార్ములా ఇన్ 1956. ఇంతకుముందు చెప్పినాం ఇది త్రిభాషా సూత్రం అనేసి. సో అది కూడా కాస్త రిపీటెడ్గా వస్తుంది, సారీ అండి. అంటే నేను కూడా చూసుకోలేదు, గత టెట్లలో వచ్చినాయి కదా అని. కాకపోతే టెట్ ఇయర్ మాత్రం బ్రాకెట్లో వేరే ఉందండి, అందుకే చెప్తున్నాను. వన్ ఆఫ్ ద ఫీచర్ ఆఫ్ లాంగ్వేజ్ మెన్షన్డ్ బిలో రాంగ్లీ ఐడెంటిఫైడ్. లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఎక్స్టెండెబుల్, ఇది రాంగ్లీ అండి. లాంగ్వేజ్ అనేది ఎక్స్టెండ్ కావచ్చు, కంటిన్యూ కావచ్చు, చేంజ్ కావచ్చు, ఇవన్నీ లాంగ్వేజ్కి సంబంధించిన ఫీచర్స్ అండి. విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిక్లేర్డ్ హిందీ యాజ్, ఇంతకుముందు వచ్చిన క్వశ్చన్ అండి ఇది. సో ఆర్టికల్ నెంబర్ 343. కాకపోతే అక్కడ మనకు చూడండి 15 yearsకి ఒకసారి ఇంగ్లీష్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్గా, ఇది ఆర్టికల్ నెంబర్ 343. నెక్స్ట్ ద టేబుల్ ఈజ్ కాల్డ్ ద table is called a table not because there is any logical relationship between the word table and the physical reality which we denote by it. Which features of language is this? ఇది ఎటువంటి ఫీచర్స్, ఇది దేనికి సంబంధించింది? ఆర్బిటారీనెస్ అనే ఫీచర్కి సంబంధించింది. ఇది టెట్ ఎస్ఏ ఇంగ్లీష్ అంటే పేపర్ 2 వాళ్ళకు ఇంగ్లీష్ 2017 టెట్లో వచ్చిన క్వశ్చన్ అది. ఆర్బిటారిటీ అట్లాంటివి చూసారు ఎట్లా లాజికల్ ఉందో. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఏ లాంగ్వేజ్ ఈజ్ సిస్టమేటిక్, ఇది కరెక్ట్. లాంగ్వేజ్ కెనాట్ ఎగ్జిబిట్ ఎబిలిటీ డయాబిలిటీ, ఇది రాంగ్. లాంగ్వేజ్ ఈజ్ స్టాటిక్, ఇది కూడా రాంగ్ ఎందుకంటే స్టాటిక్ ఉండదు. అన్ఎగ్జాస్ట్, ఇది కూడా రాంగ్ అండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ acquisition is not usually associated with థర్డ్ లాంగ్వేజ్ తోటి అసోసియేట్ అయి ఉండదు. నెక్స్ట్ హూ రిమార్క్డ్ ఇంగ్లీష్ యాజ్ ఏ విండో ఆన్ ద వరల్డ్. ఇంగ్లీష్ని విండో ఆన్ ద వరల్డ్, ఒక వరల్డ్ యొక్క కిటికీ అని చెప్పింది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ గారు. ఇది మనకు టెట్ పేపర్ 2 2018 వాళ్ళకి వచ్చిందండి. నెక్స్ట్ చూస్ ద రాంగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ద ఫస్ట్ లాంగ్వేజ్ ఇన్ ఇండియాలో ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేది ఫస్ట్ లాంగ్వేజ్ అనేది రాంగ్ స్టేట్మెంట్ అండి ఇది. లాంగ్వేజ్ acquisition device is an inborn trait. This is believed by లింగ్విస్ట్స్. సో మరి లాంగ్వేజ్ అక్వైషన్ డివైజ్ ఇది ఎవరు చెప్పారు? ఇది బిలీవ్డ్, ఎవరు బిలీవ్ చేశారు అంటే సైకో లింగ్విస్ట్స్. ఇది మన క్వశ్చన్ 2018 పేపర్ 2 టెట్లో వచ్చింది. థింగ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ హ్యావ్ డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్. దిస్ ఫీచర్ ఆఫ్ లాంగ్వేజ్, మనకు డిఫరెంట్ నేమ్, ఒక్కొక్కటే వస్తువుకు డిఫరెంట్ లాంగ్వేజెస్లో డిఫరెంట్ పేర్లు ఉంటాయి. ఇలాంటి ఫీచర్ని ఏమంటామంటే ఆర్బిటరీనెస్. ఏమిచ్చాడండి ఇక్కడ? ఆర్బిట్రేరీనెస్. ఏదన్నా మిస్టేక్స్ అయితే మన్నించండి ఫ్రెండ్స్. ఆర్బిట్రేరీనెస్. ఇంపార్టెంట్ వర్డ్స్ ఫౌండ్ ఇన్ డిఫరెంట్ డెఫినేషన్స్ ఆఫ్ లాంగ్వేజ్. డిఫరెంట్ లాంగ్వేజ్లో ఇంపార్టెంట్ వర్డ్స్ ఉంటాయి, దీన్ని ఏమంటావు? ఆర్బిటరీ వోకల్ సిస్టమ్. ఇది ఆర్బిటరీనెస్ అంటే ఏంటంటే ఇక్కడ ఆబ్జెక్ట్స్ హ్యావ్ డిఫరెంట్ నేమ్స్, డిఫరెంట్ వస్తువులకు డిఫరెంట్ నేమ్స్ ఉంటే దాన్ని ఆర్బిటరీనెస్. ఇక్కడ ఇంపార్టెంట్ వర్డ్స్ డిఫరెంట్ అంటే ముఖ్యమైన పదాలకు డిఫరెంట్ డెఫినేషన్స్ ఉంటాయి.
లాంగ్వేజెస్లో. దాన్ని ఆర్బిటరీ వోకల్ సిస్టమ్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా దాదాపు మనం ఇక్కడ 42 క్వశ్చన్స్ని చూసామండి. ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనే టాపిక్ నుండి 42 క్వశ్చన్ చూసాం. సో టెట్ ఇంగ్లీష్ మెథడాలజీలో ఈ టాపిక్ నుండి కంపల్సరీ ఒక 2 మార్కులు రాబోతున్నాయండి, వస్తాయి కంపల్సరీ. ఎందుకంటే మనకి ఇంగ్లీష్ మెథడాలజీలో ఉన్నాయే 10 టాపిక్లు. సో ప్రతి టాపిక్ నుండి నేను వీడియో కంపల్సరీ చేస్తాను. కాబట్టి టీచర్ జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కంపల్సరీ మన ఛానల్ లింక్ని షేర్ చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేసి లైక్ చేయండి. ప్రతి వీడియోని మీరు లైక్ చేయడం వల్ల మీకు అది మీ లైక్ లిస్ట్లో ఉండి మీరు త్వరగా చూసుకోవచ్చు ఎప్పుడైనా. దాంతోపాటు నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది యూట్యూబ్ వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొంతమంది సబ్స్క్రైబ్ చూసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయట్లేదు. కాబట్టి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి వేరే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందండి. మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల వాళ్ళకి ఏదైనా సహాయం జరిగి వాళ్ళకి ఒక మార్క్ మన వల్ల రావడం వల్ల వాళ్ళు మనల్ని గుర్తు చేసుకుంటారు. సో ఇది మర్చిపోకండి. సో హెల్పింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తూ వెళ్ళండి. సో ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనే ఈ మెథడాలజీలో నేను ఎక్కువ డీప్గా వెళ్తలేనండి. ప్రతి టాపిక్ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసేయాలంటే మనకు టైమింగ్ కూడా లేదు. ఓన్లీ 19-15 రోజులు మాత్రమే ఉంది టెట్ ఎగ్జామ్కు. కాబట్టి నేను గత టెట్ పరీక్షల్లో వచ్చిన క్వశ్చన్స్ని మాత్రమే బాగా ఫోకస్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ టాపిక్స్ నుండి ఆ కార్నర్స్ నుండి కంపల్సరీ వస్తాయి, మీకు ఆ పర్సనల్ సరళి తెలుస్తుందని చెప్పి చేస్తున్నాను. కాబట్టి అందరూ కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోకండి. ఇంకో టాపిక్స్ చాలా ఉన్నాయండి ఇంగ్లీష్ మెథడాలజీలో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఆల్.